హలో అండి, అందరికీ నమస్తే. ఏపీ కౌశలం ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈరోజు నేను కొన్ని సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ సైకోమెట్రిక్ అనేది చాలా ఈజీ టాపిక్ అండి. కొంచెం ఇంగ్లీష్ సెంటెన్సెస్ అర్థం చేసుకుంటే చాలు, దీన్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అండ్ ఈజీగా మనం 10 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ మీరు చూడడం వల్ల మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఇఫ్ అ టీమ్ మెంబర్ కంటిన్యూస్ టు మేక్ మిస్టేక్స్? ఒక టీమ్ మెంబర్ కంటిన్యూగా మిస్టేక్స్ చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తారు? ఆప్షన్ ఏ వచ్చేసి ఐ విల్ గైడ్, నేను గైడ్ చేస్తాను, నేను సజెస్ట్ చేస్తాను వాళ్ళని అని చెప్తున్నారు. లేకపోతే నువ్వు ఇన్సల్ట్ చేస్తావా అంటే వాళ్ళని బాధ పెట్టడం, మీరు మిస్టేక్స్ ఎందుకు చేశారని చెప్పి బాధ పెడతారా? లేకపోతే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారా? లేకపోతే లీవ్ దేమో, వాళ్ళు చేశారులే నాకేంటి అని చెప్పి వదిలేస్తారా? ఇక్కడ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐ విల్ గైడ్, మనం వాళ్ళని సజెస్ట్ చేయాలన్నమాట. సో ఐ విల్ గైడ్ అని ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ ఇఫ్ ద వర్క్ లోడ్ ఈజ్ టూ హై? అంటే వర్క్ అనేది మీకు బాగా హెవీగా ఉన్నప్పుడు, వర్క్ లోడ్ అనేది ఎక్కువ పని చేయాల్సి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? స్ప్లిట్ ద టాస్క్ అండ్ మేనేజ్. ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఆ వర్క్ని చిన్న చిన్న పార్ట్స్గా స్ప్లిట్ చేసుకొని ప్రయారిటీ టాస్క్ని ముందు చేసి అండ్ తర్వాత నెక్స్ట్ వేరే టాస్క్ని చేయడం అనమాట. ఆ విధంగా మనం ఒక టాస్క్ని స్ప్లిట్ చేసుకొని మేనేజ్ చేసుకుంటూ వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. అలా చేస్తారా? లేకపోతే ప్యానిక్ అయిపోయి భయపడి అక్కడే వదిలేస్తారా? లేకపోతే చేయకుండా స్కిప్ చేసేస్తారా? లేకపోతే కంప్లైంట్ చేస్తారా? ఏం చేస్తాం? స్ప్లిట్ ద టాస్క్ అండ్ మేనేజ్. ఆ వర్క్ని స్ప్లిట్ చేసుకొని ప్రయారిటీ టాస్క్ని ముందు చేసి మిగతా వర్క్ని అలా పార్ట్స్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. వాట్ డూ యూ డూ వెన్ దెర్ ఈస్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్? ఒక ఇన్ఫర్మేషన్ మిస్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఆస్క్ అండ్ క్లారిఫై. ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినప్పుడు మనం అడిగి అండ్ క్లారిఫై చేసుకోవాలి. లేకపోతే మీరు అజ్యూమ్ చేస్తారా? అంటే మీకు మీరే ఏం మిస్ అయింది అని చెప్పి అక్కడే ఊహించుకుంటూ ఉంటారా? లేకపోతే ఇగ్నోర్, అక్కడే వదిలేసి వెళ్ళిపోతారా? లేకపోతే బ్లేమ్, ఏం ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అని చెప్పి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారని చెప్తున్నారు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్, ఆస్క్ అండ్ క్లారిఫై. సో అడిగి మనం క్లారిఫై చేసుకోవాలన్నమాట. ఫోర్త్ క్వశ్చన్, బిఫోర్ యూ మేక్ ఎ డెసిషన్ మీరు తీసుకునే ముందు మీరు ఏం చేస్తారు? థింక్ లాజికల్లీ, అంటే లాజికల్గా థింక్ చేస్తారా? లేకపోతే ఇన్స్టెంట్ ఓన్లీ, అంటే ఆ టైంకి ఏ థాట్ మీకు వచ్చిందో దాని మీదనే డిపెండ్ అయిపోయి డెసిషన్ తీసుకుంటారా? లేకపోతే అదర్స్ వేరే వాళ్ళ డెసిషన్ని కాపీ చేస్తారా? లేకపోతే ర్యాండమ్, అంటే ఏదో ఒకటిలే అని చెప్పుకుంటూ ఏదో ఒకటి చేసేస్తారా? అంటే ఆ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అన్నమాట. థింక్ లాజికల్గా థింక్ చేసి మంచి డెసిషన్ని తీసుకోవాలన్నమాట. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, యూ హ్యావ్ ఎ పర్సనల్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ జాబ్, దెన్ వాట్ డూ యూ డూ? నీకు పర్సనల్ ప్రాబ్లమ్స్తో పాటు జాబ్లో కూడా రిస్క్ ఉన్నప్పుడు ఏం చేస్తావు అని అడిగారు. సో బ్యాలెన్స్ మెయింటైన్, అంటే పర్సనల్ లైఫ్తో పాటు జాబ్ లైఫ్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తావా? లేకపోతే ఫుల్లీ లీవ్, అంటే అసలుకే వదిలేస్తావా? ఇన్కంప్లీట్, ఒకదాన్ని కంప్లీట్ చేసి ఇంకొకటి పట్టించుకోకుండా వదిలేస్తావా? లేకపోతే ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆర్గ్యూ చేస్తావా అని అడిగారు. ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తా అని చెప్పాలి. సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పాజిటివ్ వర్క్ యాటిట్యూడ్? పాజిటివ్ వర్క్ యాటిట్యూడ్ అంటే ఏంటి? విల్లింగ్నెస్ టు లెర్న్ అంటే ప్రతిదీ ఇష్టంగా నేర్చుకుంటూ, అంటే ఏమొచ్చినా కూడా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళడం అనమాట. ఇష్టంగా నేర్చుకోవడం, చిరాకు పడకుండా. అండ్ స్టబర్న్ అంటే మొండి పట్టుదలతో అదే విధంగా ఉంటావా? లేకపోతే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటావా? ఎక్స్క్యూజెస్, మిస్టేక్స్ ఎక్స్క్యూజ్ చేసుకుంటూ ఉంటావా అని చెప్తున్నా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఏ ప్రాబ్లం ఏమొచ్చినా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇష్టంగా నేర్చుకుంటూ, వర్క్ లోడ్ ఎక్కువైనా సరే దాన్ని ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఎలాంటి సిచ్యువేషన్ అయినా పాజిటివ్గా తీసుకొని మంచిగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఏమున్నా పాజిటివ్గా తీసుకుంటూ ఇష్టంగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్, విల్లింగ్నెస్ టు లెర్న్. సో సెవెంత్ క్వశ్చన్, ఇఫ్ ఎ కొలీగ్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఒక కొలీగ్ మనకు హెల్ప్ అడిగినప్పుడు నువ్వేం చేస్తావని అడిగారు. సో హెల్ప్ ఇఫ్ పాసిబుల్, మనకు
పాసిబుల్ అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తావా? లేకపోతే ఇగ్నోర్ చేసేస్తావా? అంటే ఇగ్నోర్ చేయడం అంటే వదిలేస్తావా? లేకపోతే టీజ్ చేస్తావా? లేకపోతే వాళ్ళని అసలుకే అవాయిడ్ చేసేస్తావా? సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. హెల్ప్ ఇఫ్ పాసిబుల్, మనకు వీలైనంత వరకు మనం హెల్ప్ చేయాలన్నమాట. సో 8th క్వశ్చన్, బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ రిమోట్ వర్క్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. అంటే డైవర్ట్ అవ్వకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంట్లో పని చేస్తాం కాబట్టి. సో బయట ఎన్విరాన్మెంట్ గురించి మనం ఆలోచించకుండా అంటే ఆఫీస్లో వేరేలా ఉంటుంది, మనం ఇంట్లో వేరేలా ఉంటుంది కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. లేకపోతే ఆఫీస్కి ట్రావెల్ చేస్తారా, యూనిఫామ్గా ఉంటారా, లేకపోతే క్యాఫ్టేరియాకి వెళ్తారా అన్నట్టు అడిగారు. సో ఆన్సర్ ఇయర్ ఈస్ సెల్ఫ్ కంట్రోల్ ఈస్ ద రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ మిస్టేక్ ఇన్ వర్క్ కమ్యూనికేషన్లో మిస్టేక్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? సో కరెక్ట్ ఇట్ అండ్ అపాలజైజ్, దాన్ని కరెక్ట్ చేసుకొని ఇంకా క్షమించమని అడగడం అలాంటివి చేయాలన్నమాట. సో హైడ్ అంటే దాచిపెడతారా, లేకపోతే వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారా, లేకపోతే అవాయిడ్ చేసేస్తారా అంటే కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే కరెక్ట్ ఇట్ అండ్ అపాలజైజ్. ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి, ఇంకా అపాలజైజ్ చేసుకోవాలన్నమాట. సో ఆన్సర్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. 10th క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ దెర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద న్యూ టాస్క్. ఒక కొత్త టాస్క్ వచ్చినప్పుడు అందులో మీకు కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే సో ఏం చేయాలి మనం? ప్రాక్టీస్ అండ్ ట్రై, దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకా దాని గురించి తెలుసుకుంటూ అలా ట్రై చేసుకుంటూ వెళ్తారా? లేకపోతే అబెండౌన్, దాని నుంచి అసలు ఏం ఫినిష్ చేయకుండానే తప్పించుకుంటారా, రన్ అవే, భయపడి పారిపోతారా, లేకపోతే కంప్లైంట్ చేస్తారా? ఇక్కడ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ట్రై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ వన్. ఇఫ్ యువర్ వర్క్ ఈజ్ క్రిటిసైజ్డ్, అంటే మీ వర్క్ని ఎవరైనా పాయింట్అవుట్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? ఆప్షన్ ఏంటంటే లెర్న్ అండ్ ఇంప్రూవ్, అంటే దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా ఏమైతే మిస్టేక్ చేశారో దాంట్లో నుంచి మీరు నేర్చుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతారా, లేకపోతే కోపం తెచ్చుకుంటారా, సాడ్ ఉండి అంటే బాగా డిసప్పాయింట్ అయిపోయి డిప్రెస్ అయిపోతారా, ఇగ్నోర్ చేసేస్తారా? సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఇక్కడ, లెర్న్ అండ్ ఇంప్రూవ్. మనం ఏం మిస్టేక్ చేసినా దాని నుంచి నేర్చుకొని ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాలన్నమాట. 12th క్వశ్చన్, హౌ డూ యూ మేక్ ఫాస్ట్ డెసిషన్ని మీరు ఎలా తీసుకుంటారు? లాజిక్ అండ్ ఫ్యాక్ట్, అంటే లాజికల్గా ఎక్కువ ఆలోచించి 1కి 2 సార్లు ఆలోచించి తీసుకుంటారా? ఎమోషనల్గా ఉన్నప్పుడు తీసుకుంటారా? కోపంగా ఉన్నప్పుడు తీసుకుంటారా? ర్యాండమ్గా ఏది పడితే అది తీసుకుంటారా? ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అన్నమాట. లాజిక్ అండ్ ఫ్యాక్ట్ మీద డిపెండ్ అయ్యి ఇంకా బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలన్నమాట. 13th క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఎ టీమ్ మెంబర్ ఈస్ డామినేటింగ్, ఒక టీమ్ మెంబర్ డామినేట్ చేసినప్పుడు ఏం చేస్తారు? పొలైట్గా డిస్కస్ చేసుకుంటారా, ఆర్గ్యూ చేస్తారా, అవాయిడ్ చేసేస్తారా వాళ్ళని, లేకపోతే ఫైట్ చేస్తారా? సో ఇవన్నీ కాదు, పొలైట్ వేలో డిస్కస్ చేసుకోవాలన్నమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. 14th, ఇఫ్ యువర్ న్యూ టాస్క్ ఈజ్ అసైన్డ్ వెన్ దెర్ ఈజ్ ఆల్రెడీ లాంగ్ వర్క్ అవర్స్, ఆల్రెడీ ఎక్కువ వర్క్ లోడ్ ఉన్నప్పటికీ మీకు ఇంకో కొత్త టాస్క్ని అసైన్ చేసినప్పుడు ఏం చేస్తారు? ప్రయారిటైజ్ అండ్ హ్యాండిల్, అంటే ప్రయారిటీ టాస్క్ ఏది ఉందో దాన్ని ముందు చేసి మిగతా టాస్క్ని తర్వాత చేసుకుంటూ అలా హ్యాండిల్ చేస్తారా? కంప్లైంట్ చేయడం, లేకపోతే ఇంకా ఆపేయడం, అక్కడికి క్విట్ చేసేయడం, లేకపోతే ఆ టాస్క్ని అక్కడికి డిలే చేసేయడం, చేయకుండా వదిలేయడం, ఈ విధంగా చేస్తారా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ప్రయారిటైజ్, ఏది ముందు చేయాలో అది ప్రయారిటీ టాస్క్ని ముందు చేసుకుంటూ అండ్ ఇంకా మిగతా టాస్క్ని కూడా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. 15th క్వశ్చన్, టాస్క్ రిపీటెడ్ మిస్టేక్స్ అవాయిడ్. సో టాస్క్లో రిపీటెడ్గా మిస్టేక్స్ అవుతూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? సో లెర్న్, అనలైజ్, కరెక్ట్ ఇట్. సో నేర్చుకుంటూ వాటిని అనలైజ్ చేసుకుంటూ అట్లా కరెక్ట్ చేసుకుంటూ వెళ్తారా? రిపీటెడ్గా మిస్టేక్స్ చేస్తూనే ఉంటారా? ఇగ్నోర్ చేసేస్తారా? లేకపోతే గ్వెస్ట్ చేస్తూ ఉంటారా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. లెర్న్ అంటే నేర్చుకొని వాటిని అనలైజ్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. హౌ డూ యూ మెజర్ ద ప్రొడక్టివిటీని ఏ విధంగా మీరు మెజర్ చేస్తారు? అంటే డైలీ అవుట్పుట్ని ట్రాక్ చేసుకుంటూ డైలీ అంటే వర్క్ ఏ విధంగా జరుగుతుంది అని అనలైజ్ చేసి ట్రాక్ చేస్తారా? ర్యాండమ్గా ఏది పడితే అది చేసేస్తారా? అజ్యూమ్ అంటే మీరు ఏదో ఊహించుకొని ప్రొడక్టివిటీని మెజర్ చేస్తారా? లేకపోతే ట్రాకింగ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేసేస్తారా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. డైలీ అవుట్పుట్ ట్రాక్ చేస్తూ ప్రొడక్టివిటీని మెజర్ చేయాలన్నమాట. సో 17th క్వశ్చన్ వచ్చేసి, హౌ టు రెడ్యూస్ వర్క్లో ఎర్రర్స్ ఉన్నప్పుడు ఎలా రెడ్యూస్ చేసుకుంటావు, ఎలా తగ్గించుకుంటావు అన్నారు.
ఫోకస్ అండ్ క్రాస్ చెక్ అంటే వర్క్ మీద బాగా ఫోకస్ చేసి 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ నువ్వు ఎర్రర్స్ని తగ్గించుకుంటావా, లేదా హడావిడిగా చేస్తూ ఎర్రర్స్ చేసుకుంటూ వెళ్తావా, లేకపోతే టూ మచ్ మల్టీ టాస్క్ చేసుకుంటూ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా పట్టించుకోకుండా చేసుకుంటూ వెళ్తావా, కేర్లెస్గా చేస్తావా పట్టించుకోకుండా. ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఫోకస్ అండ్ క్రాస్ చెక్ అన్నమాట. ఫోకస్డ్గా ఉండి వర్క్ మీద 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ మనం ఎర్రర్స్ని రెడ్యూస్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ క్వాలిటీ ఇన్ టీమ్ లీడర్షిప్లో మెయిన్ క్వాలిటీ ఏంటి? గైడెన్సా, లేకపోతే అంటే సజెషన్స్ తీసుకోవడం, గైడెన్స్ తీసుకోవడం, యాంగర్ కోపంగా ఉండడం, ఈగో చూపించడమా, లేకపోతే ప్రెషర్గా ఫీల్ అవ్వడమా. ఇక్కడ వచ్చేసి టీమ్ లీడర్షిప్లో మంచి మెయిన్ క్వాలిటీ ఏంటంటే గైడెన్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇఫ్ యూ మిస్ ద కంపెనీలో టార్గెట్స్ని నువ్వు మిస్ అయినప్పుడు ఏం చేస్తావు? ఇంప్రూవ్ నెక్స్ట్ టైంకి ఇంప్రూవ్ చేసుకుంటావా, లేకపోతే ఇగ్నోర్ చేసేస్తావా, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తావా, ఇంకా క్విట్ అక్కడితో ఆపేస్తావా? ఇంప్రూవ్ నెక్స్ట్ టైం అంటే మనకు తెలియకుండా తప్పు చేసినా కూడా నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. హౌ డూ యూ ఇంప్రూవ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ యువర్ వర్క్ మీద ఫుల్ కంట్రోల్ని ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటావు? డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ, డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ, రొటీన్గా వర్క్ చేసుకుంటూ వెళ్తూ నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటావా, లేకపోతే ర్యాండమ్గా ఎప్పుడు పడితే అప్పుడు వర్క్ని చేసుకుంటూ అలానే ఉంటావా, ఇంకా లేజీగా బద్ధకంగా ఉంటావా, ఇంట్రెస్ట్ లేకుండా వర్క్ చేస్తావా? సో డిసిప్లిన్ అండ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ రొటీన్గా వర్క్ చేసుకుంటూ మనం వర్క్ మీద కంట్రోల్ని అంటే ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. 21st క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద టాస్క్ కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్, టాస్క్లో కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అయినప్పుడు నువ్వేం చేస్తావు? బ్రేక్ డౌన్ ఇంటూ పీసెస్ అండ్ స్టెప్ బై స్టెప్ అంటే ఆ టాస్క్ని బ్రేక్ చేసుకొని ప్రయారిటీ టాస్క్ని ముందు చేస్తూ అండ్ వేరే ఇంపాక్ట్ అయ్యే టాస్క్ని ముందు చేసి మిగతా టాస్క్ని తర్వాత చేసేలా మెయింటైన్ చేస్తావా? స్కిప్ చేసేసుకుంటావా? రష్లో అట్లా ఏది పడితే అది చేసుకుంటూ వెళ్తావా? డిలే చేస్తావా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. బ్రేక్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 22nd విచ్ వన్ ఈజ్ కనెక్షన్ టు ఎథికల్ బిహేవియర్కి కనెక్ట్ అయి ఉండేది ఇక్కడ ఆప్షన్లో ఏది చూస్ చేయమన్నారు? సో హానెస్టీ అంటే నిజాయితీగా ఉండడం, లైస్ అబద్ధాలు మ్యానిపులేట్ చేయడం, ఫ్రాడ్గా ఉండడం. సో ఇక్కడ హానెస్టీ అనేది కరెక్ట్ ఆప్షన్. వాట్ డూ యూ డూ టు మెయింటైన్ ఏ ఫ్రెండ్లీ వర్క్ ప్లేస్లో ఫ్రెండ్లీగా మెయింటైన్ చేయడానికి నువ్వేం చేస్తావు? రెస్పెక్ట్ అండ్ సపోర్ట్. సో అందరినీ కొలీగ్స్ని, మేనేజర్తో అందరితో రెస్పెక్ట్ఫుల్గా ఉంటూ అందరినీ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తావా? ఇన్సల్ట్ చేస్తావా, ఆర్గ్యూ చేస్తావా, లేకపోతే జెలస్ ఫీల్ అవుతావా? అంటే ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో బిఫోర్ యూ సజెస్ట్ అండ్ న్యూ ఐడియా, ఒక కొత్త ఐడియాని నువ్వు సజెస్ట్ చేసే ముందు నువ్వేం చేస్తావు? ఎవాల్యుయేట్ ఫీజిబిలిటీ అంటే 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటూ పాసిబిలిటీని బట్టి నీ ఐడియాని షేర్ చేస్తావా, లేకపోతే ఏదో ఒకటి ర్యాండమ్గా చెప్పేద్దాంలే అని చెప్పేస్తావా, ఫోర్స్ఫుల్గా ఏదో ఒకటి పుష్ చేసేస్తావా, అసలు థింక్ చేయకుండా ఏదో ఒకటి చెప్పేస్తావా? సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని చెప్పాలన్నమాట కొత్త ఐడియాని మనం సజెస్ట్ చేసేటప్పుడు. ఎవాల్యుయేట్ ఫీజిబిలిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 25th క్వశ్చన్ వచ్చేసి హౌ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటావు? ప్రాక్టీస్ అండ్ క్లారిటీ. రాకపోయినా 1కి 2 సార్లు ఇంకా రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ క్లారిటీని మెయింటైన్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటావా? స్పీక్ ఫాస్ట్ స్పీడ్గా మాట్లాడుకుంటూ నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి వేరే వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తావా? అవాయిడ్ చేసేస్తావా? వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తావా? సో హౌ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ అంటే ప్రాక్టీస్ చేసుకుంటూ క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. వాట్ ఇఫ్ యూ హ్యావ్ టు వర్క్ విత్ సమ్వన్ యూ హ్యావ్ ఏ కన్ఫ్లిక్ట్ విత్, వేరే వాళ్ళతో నీకు కన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో ఎలా వర్క్ చేస్తావు? అంటే వేరే వాళ్ళతో నీకు గొడవ ఉన్నప్పుడు, లేకపోతే ఇబ్బంది ఉన్నప్పుడు ఏ విధంగా వర్క్ వాళ్ళతో చేయాల్సి ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తావు? న్యూట్రల్ అండ్ సొల్యూషన్ బేస్డ్. న్యూట్రల్గా వాళ్ళతో మంచిగానే బిహేవ్ చేసుకుంటూ ఇంకా ఏ వర్క్ అయితే చేయాలో ఆ వర్క్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తావా, లేకపోతే ఫైట్ చేస్తావా వాళ్ళతో? స్లోగా వర్క్ చేసుకుంటూ వెళ్తావా ఈగో తెచ్చుకొని, లేకపోతే కంప్లైంట్ చేస్తావా? సో న్యూట్రల్గానే ఉంటూ సొల్యూషన్ బేస్డ్ అనమాట. ఏదైతే కంప్లీట్ చేయాలో ఆ వర్క్ కంప్లీట్ చేసేంత వరకు న్యూట్రల్గానే ఉంటూ నార్మల్గానే ఉండాలన్నమాట. సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. హౌ డూ యూ డిసైడ్ యువర్ ఫ్యూచర్ గోల్స్ని నువ్వు ఏ విధంగా డిసైడ్ చేసుకుంటావు? స్టెప్ వైజ్గా ప్లానింగ్ చేసుకుంటూ డిసైడ్ చేస్తావా? ర్యాండమ్గా అంటే డ్రీమింగ్ ఏదో ఒకటిలే అని చెప్పి కలలు కంటూ అలానే
ఫాలో అయిపోతావా, గోల్స్ లేకుండా అలానే ఫాలో అయిపోతావా, వేరే వాళ్ళని కాపీ చేస్తావా? సో స్టెప్ వైజ్ ప్లానింగ్ అనమాట. ఒక ప్లానింగ్, ఒక క్లారిటీ ఉండి కన్సిస్టెన్సీ ఉంటూ మన ఫ్యూచర్ గోల్స్ని పెట్టుకొని వాటిని మనం అచీవ్ అవ్వాలన్నమాట. సో వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అని అడిగారు. అడాప్టబిలిటీ. సో ఏ ఎన్విరాన్మెంట్, ఏ వర్క్ ప్లేస్కి వెళ్ళినా అడ్జస్ట్ అయిపోవడం, తొందరగా వెంటనే టైం తీసుకోకుండా అడాప్ట్ అవ్వడం. సో ఆ విధంగాన, లేకపోతే పేషెన్స్ లేకుండా, అంటే ఇంపేషెన్స్ ఉండి, అంటే ఓపిక లేకుండా ఉంటావా, కోపం తెచ్చుకుంటావా, లేకపోతే ఎక్స్క్యూజెస్, ప్రతిదానికి మిస్టేక్ చేసుకుంటూ ఎక్స్క్యూజ్ చేస్తావా? సో అడాప్టబిలిటీ, ఎక్కడికి వెళ్ళినా తొందరగా అడ్జస్ట్ అయిపోవడం అనమాట. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పాలి. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 9th క్వశ్చన్ వచ్చేసి హౌ టు రెడ్యూస్ నెగిటివిటీ ఇన్ ద వర్క్ ప్లేస్లో నెగిటివిటీని తగ్గించడానికి నువ్వేం చేస్తావు? పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తావా, లేకపోతే గాసిపింగ్ అంటే సీక్రెట్స్ ఇంకా చాడీలు చెప్పడం అలా చేస్తావా, కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ వెళ్తావా, ఈగో తెచ్చుకుంటావా? సో పాజిటివిటీని స్ప్రెడ్ చేసుకుంటూ నెగిటివిటీని రెడ్యూస్ చేసుకుంటా అని చెప్పాలి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు యాక్సెప్ట్ ఎర్రర్స్ని నువ్వు యాక్సెప్ట్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. సో ఫర్ ఇంప్రూవ్మెంట్, మనం ఇంప్రూవ్ అవ్వాలంటే మన మిస్టేక్స్ని మనం కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిందే. సో అండ్ ఆర్గ్యూ చేస్తావా, లేకపోతే వాటిని దాచిపెట్టేసుకుంటావా, హైడ్ చేస్తావా, లేకపోతే మిస్టేక్స్ చేసినా కూడా ఎస్కేప్ అయిపోతావా? సో ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ఫర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ మల్టీ టాస్కింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తావు? ప్రయారిటీ టాస్క్ని ముందు అంటే స్ప్లిట్ చేసుకుని ప్రయారిటీ టాస్క్ని ముందు చేసుకుంటూ సీక్వెన్స్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తావా, లేకపోతే మిక్స్డ్ ఇన్కంప్లీట్ అంటే అన్నిటినీ మిక్స్ చేసుకొని ఏది కంప్లీట్ అవ్వకుండా ఇన్కంప్లీట్గా అలానే వదిలేస్తావా? లీవ్ హాఫ్ అంటే మధ్యలోనే కొన్ని చేసి కొన్ని ఆపేస్తావా? ర్యాండమ్గా ఏది పడితే అలా చేసుకుంటూ వెళ్తావా? సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ వన్. ప్రయారిటీ టాస్క్ ఏదైతే ఉందో ఆలో పార్ట్స్గా డివైడ్ చేసుకొని సీక్వెన్స్ వేలో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ వన్. అటెండింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ని ఎందుకు అటెండ్ అవుతాం? స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆన్లైన్ ట్రైనింగ్స్ని అటెండ్ అవుతావా? టైం వేస్ట్ అని వదిలేస్తావా, స్కిప్ చేసేస్తావా, లేకపోతే డిస్ట్రాక్ట్ అయిపోతావా? సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఆన్లైన్ ట్రైనింగ్స్ని అటెండ్ అవుతాం అన్నమాట. 33. సో హౌ టు హ్యావ్ అ హెల్తీ వర్క్లో ఒక హెల్తీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలంటే నువ్వు ఎలా మెయింటైన్ చేస్తావు? రెస్పెక్ట్, కమ్యూనికేషన్, ఒకళ్ళు మంచిగా రెస్పెక్ట్ చేసుకుంటూ కమ్యూనికేట్ అవుతూ వెళ్ళాలన్నమాట. లేకపోతే ఈగో చేసుకుంటూ వెళ్తావా, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈగో చూపించుకుంటారా, కోపంగా ఉంటావా, లేకపోతే వేరే వాళ్ళని డామినేట్ చేసుకుంటూ వెళ్తావా? సో ఆప్షన్ ఏ ఇస్తే కరెక్ట్ ఇక్కడ. రెస్పెక్ట్, కమ్యూనికేషన్, రెస్పెక్ట్ చేసుకొని ఒకరికి ఒకళ్ళు హెల్దీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వై ఫీడ్బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్? ఒక ఫీడ్బ్యాక్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? టు లెర్న్, అంటే మనం ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా మన తప్పులు అనేది మనం తెలుసుకొని మిస్టేక్స్ రిపీటెడ్గా ఆ మిస్టేక్సే మనం చేయకుండా ముందుకు వెళ్తాం. సో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నమాట. అందుకు ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టు లెర్న్ అంటే నేర్చుకోవడానికి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఆర్గ్యూ చేయడానికి కాదు, ఇగ్నోర్ చేయడానికి కూడా కాదు, పాయింట్ అవుట్ చేయడానికి అంటే క్రిటిసైజ్ చేయడానికి ఒకరిని కూడా కాదు. సో టు లెర్న్ అంటే నేర్చుకోవడానికే మనం ఫీడ్బ్యాక్ని తీసుకోవాలన్నమాట. వాట్ ఈజ్ ఎమోషనల్ కంట్రోల్ అంటే ఏంటి? థింక్ బిఫోర్ రియాక్ట్. నువ్వు రియాక్ట్ అయ్యే ముందు ఒక సిచ్యువేషన్లో, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా, ఏ సిచ్యువేషన్ ఉన్నా అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయకూడదు అనమాట. సో మనం ఫస్ట్ ఆలోచించి తర్వాత రియాక్ట్ అవ్వాలి. ముందే రియాక్ట్ అవ్వకూడదు. షౌట్, అరుస్తావా, లేకపోతే భయపడిపోతావా? సో థింక్ బిఫోర్ రియాక్ట్ అన్నమాట. మనం రియాక్ట్ అయ్యే ముందుగా ఆలోచించాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. హౌ డూ యూ మీట్ యువర్ టార్గెట్స్ కన్సిస్టెంట్గా నీ టార్గెట్స్ని నువ్వు ఎలా మీట్ అవుతావు? సో ప్లానింగ్ అండ్ కన్సిస్టెన్సీ. ఒక ప్లాన్ చేసుకొని కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తావా, లేకపోతే ర్యాండమ్గా లక్ మీద ఆధారపడి చేస్తావా, ఎలాంటి ప్లాన్ లేకుండా ముందుకెళ్తావా, లాస్ట్ మినిట్లో ఏది పడితే అది అని చేసుకుంటూ వెళ్తావా? సో ప్లానింగ్ అండ్ కన్సిస్టెన్సీ. ఒక ప్లాన్ చేసుకొని కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ సక్సెస్ అవ్వాలన్నమాట. సో ఆ విధంగా మనం మన టార్గెట్స్ని కన్సిస్టెంట్గా మీట్ అవ్వాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఈ 7th క్వశ్చన్. ఇఫ్ యూ నోటీస్ ద వర్క్లో నువ్వు ఎర్రర్ని నోటీస్ చేస్తే ఏం చేస్తావు? ఇమీడియట్గా నువ్వు దాన్ని కరెక్ట్ చేసుకుంటావా, వదిలేస్తావా, దాచిపెట్టేస్తావా, లేకపోతే ఇగ్నోర్ చేసేస్తావా?
ఇమీడియట్గా మిస్టేక్ ఏంటో తెలుసుకొని దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్ హియర్. హౌ డూ యూ యాడ్ వాల్యూ టు యువర్ టీమ్? నీ టీమ్మేట్స్కి నువ్వు ఎలా వాల్యూ ఇస్తావు? కాంట్రిబ్యూషన్ అండ్ ఐడియాస్, ఏ ఐడియాస్ ఉన్నా వాళ్ళకు సజెషన్ ఇచ్చే టైంలో సజెస్ట్ చేయడం, కొత్త ఐడియాస్ని షేర్ చేసుకోవడం, ఆ విధంగా చేస్తావా? సైలెంట్గానే ఉండిపోతావా? నెగిటివ్గా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తావా వాళ్ళ మీద? అవాయిడ్ వర్క్ని అవాయిడ్ చేస్తావా? సో కాంట్రిబ్యూషన్ అండ్ ఐడియా, కొత్త ఐడియాస్ని షేర్ చేసుకుంటూ, సజెషన్స్ ఇచ్చే టైంలో సజెస్ట్ చేసుకుంటూ, ఆ విధంగా వర్క్ ప్లేస్లో మంచిగా వాళ్ళతో కూడా కమ్యూనికేట్ అవ్వాలన్నమాట. సో ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్ ఇయర్, కాంట్రిబ్యూషన్ అండ్ ఐడియాస్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్? ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? సో ఏం చేస్తారు? ఐడెంటిఫై రూట్ కాజ్, అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి దానికి రూట్ కాజ్ ఏంటి, దానికి కారణం ఏంటి అని ఐడెంటిఫై చేస్తారా? లేకపోతే రియాక్ట్ ఇమీడియట్లీ ఇది ఎందుకు వచ్చింది అని చెప్పి వెంటనే రియాక్ట్ అవుతారా? బ్లేమ్ చేస్తారా? అవాయిడ్ చేసేస్తారా? సో ఐడెంటిఫై రూట్ కాజ్ అన్నమాట. ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి మనం ఐడెంటిఫై చేయాలి. సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. హౌ డూ యూ హ్యాండిల్ అండ్ ఆఫీస్ ఈమెయిల్స్? ఆఫీస్ ఈమెయిల్స్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? రీడ్, అండర్స్టాండ్, యాక్ట్. ఫస్ట్ దాన్ని చదివి అర్థం చేసుకొని ఆ తర్వాత యాక్ట్, రెస్పాండ్ అవుతావా? లేకపోతే స్కిప్ చేసేస్తావా? ఆర్ గెస్ట్ చేసి ఏదో ఒకటి రిప్లై పెట్టేస్తావా? ఇగ్నోర్ చేసేస్తావా? ఫస్ట్ రీడ్, చదివి అండర్స్టాండ్ చేసుకుని ఆ తర్వాత యాక్ట్ అవ్వాలన్నమాట. సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డూ యూ ఫాలో ద డైలీ రొటీన్? డైలీ రొటీన్ని నువ్వు ఫాలో అవుతావా? ఎస్, అవునా, నో, కాదు, సమ్టైమ్స్, అప్పుడప్పుడు, రేర్లీ, ఎప్పుడో ఒకసారి. సో ఎస్ అని చెప్పాలన్నమాట. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వాట్ ఈస్ ద లెర్నింగ్ మైండ్ సెట్? లెర్నింగ్ మైండ్ సెట్ అంటే ఏంటి? సో అంటే న్యూ థింగ్స్ యాక్సెప్ట్, కొత్త థింగ్స్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తావా? రెసిస్ట్ చేంజ్, లేకపోతే ఏ చేంజ్ వచ్చినా తట్టుకుని అక్కడే ఉండిపోతావా? ఇగ్నోర్ చేసేస్తావా? ఈగో తెచ్చుకుంటావా? సో న్యూ థింగ్స్ని యాక్సెప్ట్ చేయడం అన్నమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. డూ యూ రిమైన్ కామ్ అండర్ ప్రెషర్? ప్రెషర్ ఉన్నప్పుడు నువ్వు కామ్గానే ఉంటావా? ఏం చేస్తావు? ఎస్, అవును, లేకపోతే నో, కాదు, సమ్టైమ్స్, ఎప్పుడో ఒకసారి నేను కామ్గా ఉంటా, లేకపోతే రియాక్ట్ అవుతా. సో ఎమోషనల్ అయిపోతావా? సో ఎస్ అని చెప్పాలన్నమాట. కామ్గా ఉంటాను అని చెప్పాలి. ప్రెషర్ ఉన్నా ఏమున్నా నేను కామ్గానే ఉంటానని చెప్పాలి. వాట్ ఈస్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్? ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? పొలైట్ అండ్ క్లియర్, అంటే పొలైట్గా ఉండడం అందరితోటి, అండ్ క్లియర్గా, అంటే ర్యాష్గా కాకుండా పొలైట్గా ఉండడం. రూడ్గా అంటే ర్యాష్గా ఉంటావా? షార్ట్ అండ్ అన్క్లియర్గా ఉంటావా? ఎమోషనల్గా ఉంటావా? సో పొలైట్గా, అందరితోటి పొలైట్గా, క్లియర్గా ఉంటా అని చెప్పాలి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ హియర్. సో టైం మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తావు? స్కెడ్యూల్ అండ్ ఇంప్రూవ్. ఆ టైం మేనేజ్మెంట్ని స్కెడ్యూల్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటావా? డిలే చేస్తావా? ర్యాండమ్గా ఎట్లా పడితే అట్లా టైం మేనేజ్మెంట్ లేకుండా వర్క్ చేస్తావా? ఎలాంటి ప్లానింగ్ లేకుండా అట్లా ఫ్లోలోనే వెళ్ళిపోతావా? సో టైంని స్కెడ్యూల్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తా అని చెప్పాలి. సో ఆప్షన్ ఈస్ కరెక్ట్. వాట్ ఇఫ్ వర్క్ మోటివేషన్ డిక్రీజెస్? వర్క్లో నీకు మోటివేషన్ డిక్రీజ్ అయినప్పుడు ఏం చేస్తావు? గోల్స్ని గుర్తు తెచ్చుకుంటావా? లేకపోతే వదిలేస్తావా? కంప్లైంట్ చేస్తావా? స్కిప్ చేసేస్తావా? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. సో మనం డీమోటివేట్ అయినా కూడా మన గోల్స్ని మనం రిమైండ్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ టు లెర్న్ ఒక న్యూ టూల్ లేకపోతే ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఎక్స్ప్లోర్ ట్యూటోరియల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తావా? ఆన్లైన్ ట్రైనింగ్ అని ఏదో ఒకటి నువ్వు అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటావా? నేర్చుకుంటావా? అవాయిడ్ చేస్తావా? కంప్లైంట్ చేస్తావా? వెయిట్ ఫర్ సమ్వన్, ఎవరో వచ్చి చెప్తారులే అని వెయిట్ చేస్తావా? సో ఎక్స్ప్లోర్ ట్యూటోరియల్స్ అన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఇఫ్ యూ డిస్కస్ ద ప్రాజెక్ట్ని నువ్వు డిస్కస్ చేసేటప్పుడు రిలవెంట్ పాయింట్స్ ఓన్లీ. సో ప్రాజెక్ట్ రిలేటెడ్ టాపిక్సే నువ్వు మాట్లాడతావా? లేకపోతే దానికి సంబంధం లేకపోయినా వేరే వాటివి కూడా నువ్వు డిస్కస్ చేస్తావా? ఇర్రిలవెంట్ టాక్. ఎమోషనల్గా మాట్లాడతావా? లేకపోతే ర్యాండమ్గా ఏ వర్డ్స్ వస్తే అది మాట్లాడేస్తావా? సో రిలవెంట్ పాయింట్స్ ఓన్లీ, ప్రాజెక్ట్ రిలేటెడ్ రిలవెంట్ పాయింట్స్ మాత్రమే మాట్లాడతాను అని చెప్పాలన్నమాట. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, హెల్తీ వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలంటే నువ్వేం చేస్తావు? టైం డివైడ్ స్మార్ట్గా నువ్వు టైం డివైడ్ చేసుకొని
వర్క్ లైఫ్ని ఇంటిని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తావా, లేకపోతే ఓన్లీ వర్క్ చేసుకుంటూనే వెళ్తావా, లేకపోతే రెస్ట్ తీసుకుంటావా, ప్లానింగ్స్ లేకుండా ఎట్లా పడితే అట్లా చేస్తావా. సో టైం డివైడ్, ప్రొఫెషనల్ లైఫ్కి ఇంట్లో లైఫ్కి టైం డివైడ్ చేసుకుంటూ హెల్దీ వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. సో డూ యూ ఫాలో ద ఆర్గనైజేషన్లో వాల్యూస్ని నువ్వు ఫాలో అవుతావా అంటే ఎస్ ఆర్ నో ఆర్ రేర్లీ సమ్ టైమ్స్. సో ఎస్ అని చెప్పాలన్నమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడితో నేను 50 క్వశ్చన్స్ అయితే కవర్ చేశాను. ఈ సైకోమెట్రిక్ అనేది చాలా ఈజీ టాపిక్. నిజంగా మనం ఆప్షన్స్ చూస్తేనే ఇంకా సెంటెన్స్ అర్థమైతే మనం ఈజీగా ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఒకసారి ఈ 50 క్వశ్చన్స్ తరోగా మీరు చూడండి, మీకు కంపల్సరీ ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఈజీగా మీరు 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.